హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే గృహప్రవేశ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే కలకత్తాలో బాగా ఒంటరిగా ఉన్నటువంటి తిత్లిని చూపించడం జరుగుతుంది. ఆ తిత్లి తన దగ్గర ఉన్నటువంటి గొడుగుతో మాట్లాడుతూ ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయంలో తిత్లికి తన ఫ్రెండ్ అయినటువంటి అంజలి ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు బయటికి రావాల్సిన సమయం ఆసన్నం అయ్యింది అని అంటూ ఉంటుంది. అయితే ఆ తిత్లి మాత్రం ఇక్కడ నా అత్త మామలు ఉన్నారు కదా, నేను వారి కోసమైనా ఇక్కడ ఉండాల్సిందే, నేను వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది. నిజానికి తిత్లి తనకెవరూ లేనప్పటికీ తన అత్త మామల దగ్గరే జీవిస్తూ ఉంటుంది. తన అత్త మామలు కూడా తిత్లిని తన సొంత కూతురులాగా చూసుకుంటూ ఉంటారు. తిత్లి అత్తకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తను ఎప్పుడూ కూడా మన ఇంట్లోకి దొంగలు పడబోతున్నారు, వాళ్ళు దొంగతనానికి వచ్చిన సమయంలో నన్ను చంపేస్తారు అని చాలా భయపడిపోతూ ఉంటుంది. దాంతో తిత్లి వాళ్ళ అత్తయ్యని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నిజానికి తిత్లి వాళ్ళ మామయ్యకి చాలా పెద్ద ఇల్లే ఉంటుంది, కానీ దానిలో కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఒకటి తిత్లి మామయ్య, 2 తిత్లి అత్తయ్య, అలాగే తిత్లి. వీరితో పాటు తిత్లి అడాప్టెడ్ మరిదైనటువంటి బలి ఉంటారు. దాంతో తిత్లి ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. హోమ్ స్టేకి ఇస్తే ఎవరో ఒకరు ఇక్కడికి వస్తూ ఉంటారు, అంటే కొంచెం సందడిగా ఉంటుంది, అలాగే మనకు కూడా కొంచెం డబ్బులు వస్తుంది అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి తిత్లి మరిదైనటువంటి బలి మాత్రం అందుకు ఒప్పుకోకుండా నీకు ఇక్కడ బాగా ఫ్రీడమ్ ఇచ్చేశారు అని అంటూ ఉంటాడు. దానికి తిత్లి మావయ్య మాత్రం బలిని చూసి నువ్వు సైలెంట్ గా ఉండు, నీ పని నువ్వు చూసుకో అంటూ ఉంటాడు. ఆ తర్వాత దుర్గా పూజ వస్తూ ఉండడంతో ఆ ఇంట్లో చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంట్లో చాలా పెద్దగా గ్రాండ్ గా దుర్గా పూజ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా తిత్లి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో తిత్లికి వాళ్ళ హోమ్ స్టేలో స్టే చేయడానికి మొదటి కస్టమర్ రాబోతున్నాడు అని తెలిసి తిత్లి చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ మరోపక్క తిత్లి మాత్రం చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడే మనకు తిత్లి లైఫ్లో తన హస్బెండ్ గురించి చూపించడం జరుగుతుంది. నిజానికి తిత్లి హస్బెండ్ అయినటువంటి అరుణ్ చదువు ఫినిష్ చేసుకుని ఇంటికి రాగా ఇంట్లోని వాళ్ళు తనకు పెళ్లి చేయాలి అని తిత్లితో ఎంగేజ్మెంట్ చేస్తారు. ఈ అరుణ్ వాళ్ళ పేరెంట్స్ తో చాలా మంచిగా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అరుణ్ ఎక్కువగా తన ఫాదర్ తో మూవీస్ గురించి మాట్లాడుతూ ఉండడంతో తన ఫాదర్ మాత్రం అరుణ్ ని చూసి నేను అన్ని మూవీస్ చూస్తాను, కానీ ఇంగ్లీష్ మూవీస్ మాత్రం చూడడానికి కొంచెం కష్టంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చాలా అసభ్యకరమైన సన్నివేశాలని కూడా మూవీస్ లో పెడుతూ ఉంటారు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత తిత్లికి మరియు అరుణ్ కి అనుకున్న టయానికి పెళ్లి జరగడంతో తిత్లి అత్తగారి ఇంటికి వస్తుంది. అయితే తిత్లి అత్తగారి ఇంటికి వచ్చిన మరుక్షణమే అరుణ్ తన ఫాదర్ మరియు తన మదర్ని చూసి నేను నా పని మీద ఇక్కడి నుంచి ఒంటరిగా బయటికి వెళ్ళాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అరుణ్ ఫాదర్ మరియు మదర్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు అరుణ్ తిత్లిని మరియు తన పేరెంట్స్ ని చూసి నేను ఒక ఫోటోగ్రాఫర్ని, ఫోటోగ్రఫీ పని మీద వేరు ప్లేస్లకు వెళుతూ ఉంటాను, నేను వెళ్ళే ప్రతి చోటకి కూడా నేను నా వైఫ్ని తీసుకుని వెళ్ళలేను, అందుకే కొన్నాళ్ళ పాటు తనని ఇక్కడే ఉంచేసి నేను ఒక ప్లేస్ లో స్థిరపడిన తర్వాత తనని తీసుకుని వెళతాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి తిత్లి కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు అరుణ్ అక్కడి నుంచి వెళ్ళబోతూ తన వైఫ్ అయినటువంటి తిత్లి దగ్గరికి వచ్చి తనకు ఒక బ్లాంక్ చెక్స్ ఇచ్చి నీకు ఎప్పుడు అవసరం ఉన్నా ఇందులో నుంచి డబ్బులు తీసుకో, నేను వెళ్లే ప్లేస్ లో సిగ్నల్ సరిగ్గా ఉండదు, సో నేను నీకు ఫోన్ చేయలేను, నువ్వు కేవలం నాకు మెయిల్స్ పెట్టు, నాకు సమయం దొరికినప్పుడల్లా నీకు రిప్లై ఇస్తూ ఉంటాను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిత్లికి ఒక మెసేజ్ కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా చేసి ఉండడు. అయినప్పటికీ ఆ తిత్లి చాలా బాధపడుతూనే అత్తగారి ఇంట్లోనే ఉంటూ ఉంటుంది. ఆఖరికి అరుణ్ ఫాదర్ మరియు మదర్ కూడా మన కొడుకు చేసింది చాలా తప్పు అని తన కొడుక్కి చాలా మెసేజ్లు పెడుతూ ఉంటారు, కానీ ఆ మెసేజ్లకు కూడా రిప్లై రాకుండా ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇంట్లో దేవి పూజ కోసం అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి పెట్టి ఉంటారు కదా, ఆ విగ్రహానికి బంగారంతో తయారు చేసినటువంటి ఒక బొట్టుని పెట్టి ఉంటారు. ఇది చూసినటువంటి బలి ఎవరో లేని సమయంలో ఆ బంగారు బొట్టుని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ బలికి బెట్టింగ్స్ వేసే చాలా వ్యసనాలు ఉండి ఉంటాయి, అందుకే అతని ఖర్చుల కోసం ఇంట్లో చాలా వస్తువుల్ని దొంగతనం చేసి బయటికి తీసుకుని వెళ్లి అమ్మేస్తూ ఉంటాడు. అయితే అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా బలి మీద డౌట్ గా ఉంటుంది, కానీ బలి వాళ్ళ పేరెంట్స్ కి మాత్రం తన మీద ఎటువంటి డౌట్ లేకుండా
లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉండడానికి ఫస్ట్ గెస్ట్ అయినటువంటి మేఘదూత్ అక్కడికి వస్తాడు. తను ఒక హార్ట్ సర్జన్, అలాగే తను ఫోటోగ్రఫీ కూడా చేస్తూ ఉంటాడు. ఆ మేఘదూత్ అక్కడ స్టే చేస్తూ అక్కడ ఉన్నటువంటి అందమైన ప్లేస్లని కూడా ఫోటో తీస్తూ ఉంటాడు. అలాగే ఆ మేఘదూత్ అక్కడ ఉన్నటువంటి తిత్లీతో కూడా చాలా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆ మేఘదూత్ తిత్లీ వాళ్ళ మామయ్యకి కూడా ఫ్రెండ్ అవుతాడు. కానీ తిత్లీ అత్తగారు మాత్రం మేఘదూత్ ను చూసి నాకు కలలోకి వచ్చే దొంగ ఇతనేనేమో అని చాలా భయపడిపోతూ ఉంటుంది. దాంతో అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తనని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తిత్లీ మరియు మేఘదూత్ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా అక్కడ టెర్రస్ మీద మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో టెర్రస్ మీద ఒక రూమ్ ఉండడం చూసినటువంటి మేఘదూత్ ఆ తిత్లీని చూసి ఆ రూమ్ ఏమిటి అని అడుగుతాడు. దాంతో తిత్లీ వెంటనే మేఘదూత్ ని ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్ళగా అక్కడ చాలా కైట్స్ ఉంటాయి. వాటిని చూసినటువంటి తిత్లీ నాకు కైట్స్ ని ఎగరేయడం అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది. దాంతో తిత్లీ మరియు మేఘదూత్ ఇద్దరు కూడా చాలా ఆనందంగా కైట్స్ ని ఎగరేస్తూ ఉంటారు. ఆ సమయంలో మేఘదూత్ తిత్లీకి చాలా క్లోజ్ గా రావడంతో తిత్లీ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకంటే తిత్లీ ఇలాంటి ప్రేమ కోసమే కదా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంది. దాంతో ఇద్దరు కూడా అక్కడ ఆనందంగా కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. అదే సమయంలో తిత్లీ మామయ్య పైకి వచ్చి అక్కడ కైట్స్ ఎగరేస్తున్నటువంటి తిత్లీ మరియు ఆ మేఘదూత్ని చూసి తను చాలా సీరియస్ గా అక్కడి నుంచి కిందకి వెళ్లిపోతాడు. రోజు సాయంత్రం తిత్లీ దగ్గరికి తన మామయ్య వచ్చి నువ్వు ఆ మేఘదూత్ తో పాటు గాలిపటాలు ఎగరేయవద్దు, లోకులు మీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న తిత్లీ వెంటనే తన మామగారిని చూసి నా హస్బెండ్ ఎప్పుడైతే నన్ను ఇంట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడో అప్పటి నుంచి కూడా లోకులు నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడే నేను కొంచెం కొంచెంగా నా లైఫ్ ని జీవించడం మొదలు పెడుతున్నాను. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ మాటలు విన్నటువంటి తిత్లీ మామయ్య కూడా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత రోజు తిత్లీ తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళగా తన ఫ్రెండ్ తిత్లీని చూసి మాట్లాడుతూ నువ్వు వెంటనే నీ హస్బెండ్ అయినటువంటి అరుణ్ కి డివోర్స్ నోటీస్ పంపించు. అసలు మీది అసలు మ్యారేజే కాదు, దాన్ని మ్యారేజ్ అని ఎవరో కూడా అనరు. నా మాట విని నువ్వు తనకి డివోర్స్ ఇచ్చేయనంటూ ఉంటుంది. దానికి ఆ తిత్లీ మాత్రం లేదు అప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేసి చూద్దామని అంటూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఈ తిత్లీ పెళ్లికి ముందు బోధి అనే ఒక వ్యక్తిని ప్రేమించి ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలనుకుని ఉండి ఉంటారు. కానీ అప్పుడే సరిగ్గా వారు జరగడంతో తనను వదిలిపెట్టి దేశమే ముఖ్యమని చెప్పి యుద్ధానికి వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడే తిత్లీకి మరియు అరుణ్ కి ఈ పెళ్లి ఫిక్స్ చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఉంటారు. అయితే పెళ్లి తర్వాత అరుణ్ కూడా ఆ తిత్లీని వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. అదంతా చెప్పినటువంటి తిత్లీ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఎందుకైనా మంచిదే, నేను ఎవరినైతే నా లైఫ్ లో ఉంచుకోవాలనుకున్నానో వాళ్ళే నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఎందుకైనా మంచిది, నేను మరికొన్ని రోజులు అరుణ్ కోసం వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఏమో అరుణ్ తిరిగి నా కోసం వస్తాడేమో అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి తిత్లీ ఫ్రెండ్ కూడా తిత్లీ బాధని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత తిత్లీ ఇంటికి వెళ్ళగా తిత్లీ దగ్గరికి మేఘదూత్ వచ్చి రేపు నేను కలకత్తా మొత్తం తిరిగి రావడం కోసం వెళుతున్నాను అని అంటూ ఉంటాడు. దాంతో తిత్లీ ఆ తర్వాత రోజు తనతో పాటు కలిసి కలకత్తా మొత్తం తిరిగి ఇంటికి వస్తుంది. అయితే ఈ విషయం తిత్లీ మామగారికి మొదట్లో తెలియదు. కానీ ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి తిత్లీ మామగారు చాలా బాధపడుతూ తిత్లీ నాకు చెప్పకుండానే కలకత్తాను చూడడానికి వెళ్ళిందా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. తిత్లీ మరియు ఆ మేఘదూత్ ఇద్దరు కూడా కలకత్తాలో తిరుగుతూ ఒక కేఫ్ దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో అప్పుడు మేఘదూత్ తిత్లీని చూసి నీ హస్బెండ్ ఎందుకు నీకు చెప్పకుండా దూరంగా వెళ్లిపోయాడు, ఇన్ని రోజులు ఎందుకు తిరిగి రాలేదు, నువ్వెందుకు నీ అరుణ్ వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళలేదు అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి తిత్లీ వెంటనే ఆ మేఘదూత్ని చూసి నేను పెళ్లికి ముందే నా హస్బెండ్ అయినటువంటి అరుణ్ ని చూశాను, అతన్ని నేను చాలా ఇష్టపడ్డాను. ఆ తర్వాత మేమిద్దరం కూడా పెళ్లి చేసుకున్నాం. కానీ తను సడన్ గా ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కదా. నిజానికి నా పేరెంట్స్ చిన్నప్పుడే ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుంచి కూడా నేను మా అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. కానీ వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాను అని వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నన్ను హాస్టల్లోనే ఉంచి పెంచారు. ఆ తర్వాత ఎప్పుడైతే పెళ్ళయిందో ఈ ఇంటికి వచ్చిన తర్వాత నా హస్బెండ్ అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు కదా. నేను ఇక్కడికి వచ్చిన క్షణంలోనే నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికిందని ఆనందపడుతూ ఉండేదాన్ని. ఇప్పటికీ వాళ్ళైతే ఉన్నారు కదా, వాళ్ళ యోగక్షేమాలు కూడా నేను చూసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి మేఘదూత్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు ఇంట్లో తిత్లీ వాళ్ళ అత్తమ్మ మళ్ళీ బెడ్ మీద నుంచి కింద పడిపోవడంతో తిత్లీ అక్కడికి వెళ్లి తనని పైకి లేపి తనని ఓదార్చుతూ ఉంటుంది. అప్పుడు తిత్లీ అత్తమ్మ మాట్లాడుతూ ఈ రోజు ఆ దొంగ మళ్ళీ వచ్చాడు, కబోర్డ్ లో నుంచి ఏదో ఒక వస్తువుని తీసుకుని వెళ్లడం నాకు కనిపించింది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా నమ్మకుండా ఉంటారు. అప్పుడే తిత్లీ మామయ్య తిత్లీ మరియు అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఈ మధ్య ఇంట్లో ఏవో కొన్ని చిన్న చిన్న వస్తువులు పోతున్నట్లుగా నాకు కూడా అనిపిస్తున్నాయి, నా రింగ్ ని కూడా ఎవరో తీసుకుని వెళ్లిపోయారు అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి సర్వెంట్ వెంటనే తిత్లీ మావయ్యని చూసి మీ రింగ్ ని బలి తీసుకుని వెళ్లడం నేను చూశాను అని అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నదంతా కూడా ఈ బలి అని తెలుస్తుంది. అంటే ఇంతకాలం తిత్లీ వాళ్ళ అత్తయ్య కలలో ఒక దొంగ ఇంటికి వచ్చి ఏదో దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయాడో చెప్పిందంతా కూడా కల కాదు, అదంతా కూడా నిజమే అయి ఉంటుంది. కానీ తిత్లీ కుటుంబ సభ్యులు మాత్రం తనకి టాబ్లెట్స్ ఇస్తున్నాం కదా, ఆ టాబ్లెట్స్ వల్ల తనకి ఇల్యూజన్స్ అలా వస్తున్నాయేమో అని అనుకుంటూ ఉంటారు. ఆ
తర్వాత ఆ బలి చేస్తున్న తప్పు మొత్తం తెలుసుకున్నటువంటి తిత్లీ మామయ్య బలిని చూసి నువ్వు వెంటనే ఈ ఇంటిని ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి బలి అత్తయ్య మాత్రం ఒక కొడుకు ఆల్రెడీ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఈ బలిని కూడా మన కొడుకులాగా చూసుకున్నాం, ఇతన్ని కూడా ఇంటి నుంచి పంపించేస్తే ఎలా, ఇతన్ని మాత్రం ఇంటి నుంచి పంపించవద్దు అని తన హస్బెండ్ ని కోరుకుంటూ ఉంటుంది. దాంతో తిత్లీ మామయ్య వెంటనే ఆ బలిని చూసి ఎందుకు నువ్వు ఏ విధంగా చేస్తున్నావు, నిన్ను నా సొంత కొడుకులాగా చూసుకున్నాను కదా, నా కొడుకు చదువుకున్న స్కూల్లోనే నిన్ను కూడా చదివించాను, కానీ నువ్వే చదువు మధ్యలో మానేసావు, ఆ తర్వాత నీ కోసం నేను బిజినెస్ ని ఏర్పాటు చేయించాను, ఆ బిజినెస్ ని కూడా నువ్వు సరిగ్గా చేయలేదు, ఇప్పుడేమో సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా, ఇది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి బలి కూడా చాలా పశ్చాత్తాపడుతూ వెంటనే తన ఫాదర్ ని చూసి ఇక మీదట నా లైఫ్ లో నేను ఎటువంటి దొంగతనాలు చేయను, బుద్ధిగా బ్రతుకుతాను అని మాటిస్తాడు. ఆ తర్వాత ఇంట్లో దేవి పూజ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అయితే తిత్లీ మాత్రం చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఒకరిని ప్రేమిస్తుంది, తను ఒకరికి భార్య అయి ఉంటుంది. దాంతో ఆ తిత్లీ నేను అరుణ్ ని పెళ్లి చేసుకుని ఆ మేఘదూత్ ని ప్రేమించడం కరెక్టేనా తప్ప అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవి పూజ రోజు ఇంటి దగ్గరికి చాలా మంది చుట్టాలు వస్తారు. అదే విధంగా తిత్లీ ఫ్రెండ్ అయినటువంటి అంజలి కూడా అక్కడికి వస్తుంది. దాంతో అందరూ కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తిత్లీ మరియు అంజలి ఇద్దరు కూడా పానీపూరి తినడానికి వెళ్ళిన సమయంలో అప్పుడు అంజలి తిత్లీని చూసి మాట్లాడుతూ ఈ రోజు రొమాన్స్ చేయడానికి చాలా మంచి రోజు అంట, దీన్ని అసలు వదులుకోవద్దు అని అంటుంది. దానికి ఆ తిత్లీ చాలా నవ్వుతూ ఆ రోజు పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత తిత్లీ ఆ మేఘదూత్ రూమ్ లోకి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి తనకు బాగా దగ్గరగా వెళుతూ ఉంటుంది. అప్పుడు ఆ మేఘదూత్ తిత్లీని ఆపుతూ నాకు కొంచెం సమయం కావాలి, నేను దీని గురించి ఆలోచించడానికి నాకు కొంచెం సమయం కావాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే తిత్లీకి నేను మేఘదూత్ దగ్గరికి వెళుతూ ఉంటే తను ఎందుకు నన్ను దగ్గరికి రానివ్వకుండా నాకు టైం కావాలని అడుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో తనకు ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. నిజానికి తిత్లీకి మరియు తన హస్బెండ్ అయినటువంటి అరుణ్ కి పెళ్లి జరిగిన సమయంలో తిత్లీ అరుణ్ కి దగ్గరగా వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు అరుణ్ కూడా తిత్లీని నా దగ్గరికి రావద్దు అని తనని ఆపుతూ ఉంటాడు. అంటే నిజానికి తిత్లీకి మరియు అరుణ్ కి పెళ్లి అయితే జరిగి ఉంటుంది, కానీ వాళ్ళ మధ్య ఏమీ జరగలేదు అని ఇక్కడ తెలుస్తుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. తిత్లీ వెంటనే అక్కడ ఉన్నటువంటి మేఘదూత్ని చూసి నేను ఎవరికి దగ్గరైనా వాళ్ళు ఎందుకు నాకు దూరం అవుతున్నారు, అసలు నాలో ఉన్న లోపం ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ మేఘదూత్ వెంటనే తిత్లీని చూసి నీలో అసలు ఎటువంటి లోపం లేదు, కానీ నేను ఒక పని మీద ఇక్కడికి వచ్చాను, నిజానికి నేను మీ అందరికీ కూడా ఒక న్యూస్ని చెప్పడం కోసం వచ్చాను, నాకు నీ హస్బెండ్ అయినటువంటి అరుణ్ నాకు ముందు నుంచే తెలుసు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి తిత్లీ నా హస్బెండ్ అరుణ్ నీకెలా తెలుసు అని అడగడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ మేఘదూత్ కొంచెం తడబడుతూనే ఆ తిత్లీ చూసి నిజానికి అరుణ్ మరియు నేను ఇద్దరం కూడా ప్రేమించుకునే వాళ్ళం, మేమిద్దరం కూడా రిలేషన్షిప్ లో ఉన్నాం, నేను తన పార్ట్నర్ని అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి తిత్లీ చాలా షాక్ అవుతుంది. ఏంటి నా హస్బెండ్ ఒక గేనా, తను ఈ మేఘదూత్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడా అంటూ చాలా బాధపడుతూ నా జీవితం ఎందుకు ఇలా తయారయ్యింది, నేను మొదట్లో ఒక వ్యక్తిని ప్రేమించాను, ఆ వ్యక్తి నన్ను విడిచిపెట్టి దేశం కోసం వెళ్ళిపోయాడు, ఆ తర్వాత నేను చాలా సాంప్రదాయబద్ధంగా అరుణ్ని పెళ్లి చేసుకున్నాను, తను మాత్రం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, తను ఒక గే అని ఇప్పుడు తెలిసింది, ఆ తర్వాత నేను మేఘదూత్ ని ప్రేమిస్తే తను నా హస్బెండ్ తోనే రిలేషన్షిప్ లో ఉన్నాడని తెలిసిందని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా చాలా బాధపడుతున్నటువంటి తిత్లీ వెంటనే ఆ మేఘదూత్ ని చూసి ఇంతకీ నా హస్బెండ్ అయినటువంటి అరుణ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. దానికి అరుణ్ పార్ట్నర్ అయినటువంటి మేఘదూత్ మాట్లాడుతూ ఇక మనకు అరుణ్ లేడు అని అంటాడు. ఇక్కడే మనకు అరుణ్ కి ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి అరుణ్ కి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండడంతో తను వార్ జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్లి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఆ వార్ లోని అరుణ్ చనిపోయాడు అని చెప్పడంతో ఆ తిత్లీ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. నిజానికి నాకు అరుణ్ ఇక్కడ పెళ్లి చేసుకున్న విషయం కూడా నాకు తెలియదు, నేను కేవలం అరుణ్ చనిపోయిన విషయం ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ కి నిదానంగా చెప్దామని మాత్రమే ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాతే అరుణ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడని, ఆ అరుణ్ నన్ను చీట్ చేశాడని తెలిసింది, అదేవిధంగా అరుణ్ నాతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం కూడా నీకు చెప్పలేదని తెలుసుకుని మిమ్మల్ని అందరినీ కూడా సడన్ గా బాధ పెట్టకూడదని మీ అందరికీ దగ్గరయ్యి నెమ్మదిగా ఈ విషయం చెప్పాలనుకున్నాను అని అంటాడు. దాంతో ఆ తిత్లీ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఇంట్లో కుంకుమ పూజ ఉండడంతో అందరూ కూడా దానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు మొత్తం చాలా హడావిడిగా ఉంటుంది. అప్పుడే తిత్లీ వైట్ శారీ కట్టుకుని అక్కడికి వచ్చి బొట్టు కూడా తీసేసి అక్కడికి వస్తుంది. దాంతో తిత్లీ వెంటనే అక్కడికి వచ్చి ఉన్న వాళ్ళందరినీ చూసి మా ఇంట్లో ఒక అశుభం జరిగింది, ఈ సంవత్సరం మా ఇంట్లో ఈ పూజ చేయడం లేదు, మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. దాంతో వాళ్ళ ఇంటికి పూజకి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తిత్లీ జరిగిందంతా కూడా తన మామయ్యకి మొత్తం కూడా వివరించడంతో తన కొడుకు గే అన్న విషయం తెలియడంతో తిత్లీ మామయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. నిజానికి
నిజానికి తిత్లీ హస్బెండ్ అయినటువంటి అరుణ్ తన గురించి తన ఫాదర్ కి చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉంటాడు. అందుకే తన ఫాదర్ కి చాలా ఇంగ్లీష్ మూవీస్ చూపించి దాన్ని చెప్పే ప్రయత్నం చేయబోతాడు. ఆ తర్వాత అరుణ్ తన ఫాదర్ ఎప్పటికీ కూడా తన గురించి అర్థం చేసుకోలేడు అని డిసైడ్ అవుతాడు. అందుకే అరుణ్ తన ఒక గే అన్న విషయం తన ఫాదర్ కి చెప్పకుండా సైలెంట్ గా ఆ తిత్లీని పెళ్లి చేసుకుని ఆ తర్వాత సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఇంత చెప్పినప్పటికీ తిత్లీ మామయ్య మాత్రం ఆ మేఘ్దూత్ చెప్తున్నటువంటి మాటల్ని నమ్మలేకుండా ఉండడంతో మేఘ్దూత్ వెంటనే ఆ తిత్లీ కొడుకైనటువంటి అరుణ్ కు సంబంధించిన వస్తువులన్నీ కూడా వాళ్ళకి చూపిస్తాడు. దాంతో ఆ వస్తువును చూసినటువంటి అరుణ్ పేరెంట్స్ ఇద్దరు కూడా అప్పుడు ఆ మేఘ్దూత్ చెప్పేది నమ్మడం మొదలు పెడతారు. దాంతో వాళ్ళు వాళ్ళ కొడుకు చనిపోయాడు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత జరిగే స్టోరీని చూపించడం జరుగుతుంది. తిత్లీ ఆ ఇంట్లో ఇంకా హోమ్ స్టేని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆ మేఘ్దూత్ వీళ్ళకి ఈ విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుని ఉండి ఉంటాడు. కానీ వాళ్ళు ఇతనికి నిజంగా ఒక ఫ్యామిలీ లాగా అయిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క తిత్లీ మాత్రం చాలా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో తిత్లీ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ట్విస్ట్ ఏమిటి అంటే ఈ తిత్లీ మొదట్లో ప్రేమించినటువంటి బోడీ అక్కడికి తిరిగి వస్తాడు. ఆ బోడీని చూసినటువంటి తిత్లీ చాలా ఎమోషనల్ అయిపోతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ పాపకి కంటి చూపు రావాలి అంటే ఏం చెయ్యాలి? తన పాపకి కళ్ళు దానం చేయడానికి ఒక మహిళ రాగా తను ఎందుకు ఆమె కళ్ళు వద్దంటున్నాడు? హాస్పిటల్ బంద్ అని చెప్పి లోపల ఉన్న నర్సులు ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచిన కానిస్టేబుల్ ఏం చేశాడు? మురుగన్ని కత్తితో పొడిచినప్పటికీ తను మాత్రం ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? చివరికి ఆ మురుగన్ తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అన్నదే 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కరూత పక్షికల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.